నమస్తే అండి, నేను శ్రీరామ్. మహాలయ పక్షాల్లో భాగంగా మనము యథావిధిగా ఈ తర్పణాలు, ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ నిర్వహించుకోలేని పరిస్థితి ఉన్నవాళ్ళు కనీసం స్వయం పాక దానం ఇచ్చైనా సరే పితృదేవత అనుగ్రహానికి పాత్రలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం అసలు స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కానీ మన ఈ మధ్య స్వయం పాకం ఇవ్వడం అంటే ఎంత చిన్న విషయంగా అయిపోయిందంటే ఏదో నామకే వాస్తే అన్నట్లుగా ఏదో కాస్త బియ్యం, ఒక 2 బెండకాయలు, 1 టమోటా, 2 పచ్చిమిరపకాయలు, ఇట్లా ఏదో శాస్త్రార్థం ఇస్తున్నాం అన్నట్లుగా చేస్తున్నారు. అట్లా ఇవ్వడం స్వయం పాకం అనిపించుకోదు. అసలు స్వయం పాకం అంటే వచ్చిన బ్రాహ్మడు సాక్షాత్తు యమస్థానంలో వచ్చాడు, బ్రహ్మస్థానంలో ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఆయనకు కూడా ఒక కుటుంబం ఉంటుంది. బ్రాహ్మడు వచ్చాడంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. మనం ఇచ్చిన స్వయం పాకం ఏదైతే ఉన్నదో ఆ బ్రాహ్మణుడి కుటుంబం తిరిగి వెనక్కి వెళ్ళి ఆ ఇంటిళ్ళ పాది కూడాను సంతృప్తిగా వండుకొని మీ నాన్నగారి ఆబ్దికమో లేదా మీ అమ్మగారి ఆబ్దికో లేదా మీ తాతగారి ఆబ్దికో మీ నాన్నమ్మగారి ఆబ్దికో వారి పేరు చెప్పుకొని వారు చక్కగా కడుపు నిండా భోజనం చేసేటంత పరిమాణంలో ఇవ్వడం అనేది చాలా చెప్పదగ్గ విషయం అన్నమాట. మనం ఏంటంటే బ్రాహ్మడికి మామూలుగా కూడాను మామూలుగా వాళ్ళ ఇంట్లో మనకు తెలిసిన బ్రాహ్మడే వస్తారు. అడగవచ్చు, అయ్యగారు మీరు ఎంతమంది ఉంటారు మన ఇంట్లో? అమ్మగారు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మనం దాని ప్రకారం ఇదిగో మనకి కేజీ ఇవ్వాలా అండి, 1/2 కేజీ ఇవ్వాలా, అరసోలు ఇవ్వాలా, గిద్ద ఇవ్వాలా, ఈ లెక్కలు అడుగుతూ ఉంటారండి వచ్చిన వాళ్ళందరూ. అది వారికి ఎంత కావాలో అంత ఇవ్వాలి, వారికి సరిపడా ఇవ్వాలి. మనం ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ మన ఆబ్దికల్లో ఉపయోగించేటువంటి ఈ శాఖములు ఏవైతే ఉన్నాయో, వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, మనకు చామదుంప కానివ్వండి, కాకరకాయ కానివ్వండి, ఇవన్నీ కొన్ని మన వెజిటబుల్స్ తప్పకుండా దానిలో భాగంగా ఇవ్వచ్చు. అట్లాగే చింతపండు, ఎండుమిరపకాయలు, మళ్ళీ మనకు తిరగమాతలో తాలింపు వేసుకుని తాలింపు గింజలు కూడా ఆయనకి కట్టి చిన్న పొట్లం కట్టి కూడా ఇవ్వాలన్నమాట. అట్లాగే ఉప్పు ఇస్తారు. మనం అట్లాగే మరి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా అది వండుకొని పెట్టుకొని తినడానికి ఇస్తళ్ళు కావాలి కదండి. ఇవన్నీ ఇచ్చినా కూడా ఇస్తరు ఇవ్వకపోతే మనం చేసిన దానం అంతా కూడా వృధా అయిపోతుంది. వారికి సరిపడా వారి ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులకు సరిపడా 4 ఇస్తళ్ళు దాంతో పాటు పెట్టి ఇవ్వడం అనేది చేస్తే బాగుంటుంది. అట్లాగే మనకు దక్షిణ కంపల్సరీగా బ్రాహ్మడికి దక్షిణతో సహా వారికి ఆ రోజు వారికి ద్రవ్యం ఏదో అవసరం ఉంటుంది. ఆ ద్రవ్యాన్ని ఏదో దైవ కార్యానికి ఉపయోగించుకోవాలి, ఇంట్లో దేవతారాధనకో వారి కుటుంబానికి వినియోగించుకుంటారు. కంపల్సరీగా కూడాను అటువంటి ద్రవ్యం ఇప్పుడు మన ప్రతి పూజలను మనకు చెప్పేది ఒకటి తమాషాగా ఉంటుంది. యథాశక్తి అనే పదం వాడుతూ ఉంటాం. యథాశక్తి. ఇంకా యథాశక్తి అని మాత్రమే ఎందుకు వాడాం? యథాభక్తి అనో లేకపోతే యథాశ్రద్ధను ఎందుకు వాడలేదంటే ఈ శ్రద్ధా భక్తుల్లో మీరు లోటు చేయడానికి అవకాశం లేదులేండి. అక్కడ కంపల్సరీగా ఎంత శ్రద్ధ ఉండాలో అంత శ్రద్ధగా చేయాల్సి, ముఖ్యంగా మహాలయ పక్షం కానివ్వండి, ఆబ్దికం కానివ్వండి, శ్రద్ధగా చేసేటువంటిదే శ్రాద్ధము అన్నారు. శ్రద్ధలో మాత్రం ఎటువంటి లోపం ఉండకూడదు. వెళ్ళిన పితృదేవతల పట్ల పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ, చేస్తున్న కార్యం పట్ల వచ్చిన బ్రాహ్మణుడు ఎవరైతే ఎదురుగా కూర్చున్నారు బ్రహ్మస్థానంలో ఆయన పట్ల విశేషమైన ఆదరాభిమానాలు కలిగి శ్రద్ధా భక్తులతో అందులో ఎటువంటి లోపం లేకుండా చేసి యథాశక్తి అనే మాట మన పూజలోను ఇటువంటి విషయాలు ఎందుకు వాడుతున్నారంటే మనం బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వదలుచుకున్నాం. ఒక శక్తి కలిగిన యజమాని 116 ఇస్తాడు, ఇంకాస్త ఎక్కువ శక్తి ఉన్న ఆయన 1116 ఇస్తాడు. వారి శక్తి కొలిది, వారి విభవం కొలిది ఇచ్చుకుంటూ వెళుతూ ఉంటారు అనమాట. అట్లా చేయమన్నారు తప్ప ఈ చేసేటప్పుడు ముఖ్యంగా మధ్యలో ఈ స్వయం పాకం ఇచ్చేటప్పుడు కూడా నిన్ను 2 దొండకాయలు పెట్టమన్నా నేను 1 కిలో పెట్టమంటే 1/4 కిలో పెట్టావంటే పెళ్ళాన్ని నడవడం. అక్కడికంటే ఈ శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కోపం అనేది తప్పకుండా ఎప్పుడు చేయడానికి అవకాశమే లేదు. పరమ ప్రశాంతంగా చేసి శ్రద్ధగా చేస్తేనే ఆ శ్రాద్ధం తాలూకు ఫలితం మనకు దక్కుతుంది, ఆ తర్పణం తాలూకు ఫలితం మనకు దక్కుతుంది. అందువల్ల ముందుగానే అన్ని సిద్ధం చేసుకుని బ్రాహ్మడితో ముందుగానే మాట్లాడుకుని ఏవి కావాలో అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి తప్ప అది రాలేదు ఇది రాలేదు మధ్యలో భార్యని విసుక్కోవడం, లేకపోతే ఇంట్లో పని వాళ్ళని విసుక్కోవడం, కోపం తెచ్చుకోవడము, ఆ కోపాన్ని బ్రాహ్మడి ముందు ప్రదర్శించడం, అటువంటి పనులు చేయకూడదు. ఇంకోటి అదేదో ముహూర్తం మించిపోతున్నట్లు, ఇది ముహూర్తం ఏమి లేదండి. మహాలయ పక్షాల్లో ఈ సమయానికి ఇవ్వాలని రూల్ ఏం లేదండి. ఏ సమయానికి పంతులు గారు ఆయన అనుకూలం చేసుకుని వస్తే అదే మనకు మంచి సమయం అనుకో, ఆ సమయంలో స్వయం పాకం ఇస్తే సరిపోతుంది. మీరు అట్లా కాకుండా పంతులు గారు రమ్మన్న సమయానికి రాలేదని చెప్పి పంతులు గారి మీద కోప్పడడం, ఇట్లాంటి పనులు చేసి అనవసరంగా దోషాన్ని ఎక్కువ చేసుకోవద్దు.
వచ్చిన బ్రాహ్మడికి చక్కగా కాళ్ళు కడిగి ఆయన కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తి మీద చల్లుకొని ఆయన భగవంతుడిగా మనం ఆరాధన చేసుకొని మన పితృదేవతలు మన తల్లి తండ్రి ఆయన రూపంలో అక్కడ ఉన్నారు అని ఆ 10 నిమిషాలైనా శ్రద్ధగా నమ్మి మనం చేసుకోగలిగితేనే మన స్వయం పాకానికి విలువ ఉంటుంది. స్వయం పాకం కూడాను దాన్ని ఏమంటారు, ఏదో కవర్లో కట్టి పెట్టేస్తామండి, పంతులు గారు వస్తారు, నేను ఆఫీస్ టైం ఉంది పక్కన స్వయం పాకానికి పంతులు గారు వస్తారు, అదిగా 100 రూపాయలు ఇచ్చేసి ఆ కవర్ పట్టుకెళ్ళమని చెప్పేయకండి. అది అంతకన్నా ఘోరమైన విషయం, పాపభూరితమైన విషయం ఇంకొకటి ఉండదు అనమాట. ఇవన్నీ ఏంటంటే అసలు మామూలుగా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం మహాలయ పక్షి ఎట్లా చేసుకోవాలి, యథావిధిగా బ్రాహ్మణి పిలిపించుకొని ఆ కర్మకాండ అంతా చక్కగా చేయించుకోవాలి. అది చేసుకోలేని పక్షంలో కూడా చేసే చిన్న పని కూడా అత్యంత శ్రద్ధ లేకుండా చేయడం వల్ల ఏమిటంటే మనకు దక్కాల్సినటువంటి ప్రయోజనం దక్కదు. ఈ మహాలయ పక్షాలు మీరు చేసేటువంటి ఈ స్వయం పాకదానం చిన్నదైనా సరే మీ బిడ్డల్ని మిమ్మల్ని కూడా సమస్త పితృదోషాల నుంచి మిమ్మల్ని బయటపడేసి మీ పిల్లల యొక్క ఉన్నతికి, వాళ్ళ ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళడము, వాళ్ళ వివాహాలకు ముందుకు వెళ్ళడము, అట్లాగే వాళ్ళకి ఇంకేదైనా సంతాన సమస్యలు ఉంటే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడం, ఇటువంటి ఏవైనా సరే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. సో ఈ మహాలయ పక్షాల్లో స్వయం పాకం ఇచ్చేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో మీకు ఒకవేళ బ్రాహ్మడు దొరక్కపోవడం అంటూ జరుగుతుంది కొన్ని సార్లు మనకు. అప్పుడు బ్రాహ్మడు వాళ్ళు కూడా ఈ సందర్భంలో ఈ 15 రోజులు ఆ బ్రాహ్మణులు కూడా కాస్త బిజీగానే ఉండడం, సమయానికి అందుబాటులో ఉండకపోవడం జరుగుతుంది. ఆ సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికైనా మీరు వెళ్ళొచ్చు. మీరు స్వయంగా వెళ్ళండి, చక్కగా వెళ్ళండి, మీ భార్య సమేతలే మీ సతీ సమేతంగా వెళ్ళండి. వెళ్ళి ఆ బ్రాహ్మడికి మీ గోత్రనామాలు చెప్పుకోండి, మీ తల్లి గారి గోత్రం లేదా తండ్రి గారి గోత్రం ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ గోత్రనామాలు చెప్పండి, సంకల్పం చెప్పించుకోండి. ఆ బ్రాహ్మడికి సాష్టాంగం చేసి నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన దక్షిణ సహితంగా వారికి సమర్పించుకోండి, వారి ఆశీర్వచనం చేసుకోండి, వారి చేత అక్షంతలు వేయించుకోండి. అదే మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. మీరు ఇంటి దగ్గర స్వయం పాకం బ్రాహ్మణి పిలిచి ఇప్పించుకునే సందర్భంలో ఈ విధంగా కూడా మీరు చేయవచ్చు. ఈ విధంగా ఈ మహాలయ పక్షాల్లో మీరు అదే విధంగా మనం మరొక సందర్భంలో చెప్పుకున్నట్టు మీరు పితృదేవత స్తుతి, బ్రహ్మచేటువంటి పితృదేవత స్థుతి కూడా ఉంది. అది మనం మరొక వీడియోలో చేసి ఉన్నాము. అది కూడా మీరు పితృదేవత స్థుతి కూడా మీరు చేసుకొని ఆ స్తోత్రం కూడా మీరు పారాయణ చేసుకోవడం ద్వారా మీరు అధికమైన పుణ్యాన్ని సంప్రాప్తించుకోవచ్చు. మీ ఉన్న దోషాన్ని కూడా నివారణ చేసుకోవచ్చు. పితృదోషం ఉంటే జరిగేటువంటి పరిణామాలు ఇక్కడ మీకు చెప్తాను. పితృదోషం ఉన్నప్పుడు సంతానం కలగదు, కలిగిన సంతానం వైకల్యంతో పుడతారు. మనకు సరైన సంతానం కలిగినా వాళ్ళకి సందర్భానుసారంగా వివాహాలు కావు, వారికి ఉన్నతి ఉండదు, వాళ్ళు చదువుల్లో ముందుకు వెళ్ళలేరు, వాళ్ళు అనుకున్న సంకల్పాలు నెరవేరవు. మనకు ఇంకా చెప్పాలంటే పితృదోషాలు మరీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో పిల్లలు అకాల మరణం పొందుతూ ఉంటారు. అంటే చేతికి అంది వచ్చిన పిల్లలు యాక్సిడెంట్లో చనిపోవడం కానీ మరొక రకమైనటువంటి దుర్మార్గమైన విషయాల్లో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఘోరమైన పితృదోషాలకి చిహ్నాలు అన్నమాట. ఇటువంటి సందర్భాలు మీ ఇంట్లో గతంలో జరిగి ఉన్నా, అటువంటి సంకేతాలు ఉన్నా, అటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నా ఈ మహాలయ పక్షాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని వారి ఉన్నతికి మీరు మీ బద్ధకాన్ని కూడా వదిలించుకొని చక్కగా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా మీ పిల్లల్ని, ప్రతి తల్లి తండ్రి కోరుకునేది పిల్లలు చక్కగా ఉండాలనేసి వారి ఉన్నతి కోసం మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఆచరించి మీరందరి ఉన్నతి పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈ స్వయం పాకానికి ముఖ్యంగా కూడాను మనము రైస్ బియ్యంతో పాటుగా కూడాను మనము వెజిటబుల్స్ ఇస్తూ ఉంటాం. వెజిటబుల్స్ తో పాటుగా చింతపండు, కంపల్సరీగా చింతపండు, అలాగే ఎండుమిరపకాయలు, మనకు ఉప్పు, మనకు ఇవ్వాల్సినటువంటి నూనె కూడా విడిగా మీరు వేరే సందర్భాల్లో నూనె బ్రాహ్మడు తీసుకోడు, కానీ మహాలయ పక్షాల్లో మీరు నూనె కూడా సరిపడినంత నూనె కూడా వారికి ఇవ్వచ్చు. ముఖ్యంగా బ్రాహ్మడికి ఇష్టమైన పదార్థం పప్పు కాబట్టి కందిపప్పు కూడా సరైనంత క్వాంటిటీలో కందిపప్పు కూడా ఇవ్వాలి. అట్లాగే గుమ్మడికాయ బ్రాహ్మడికి దానం ఇస్తే కృష్మాండ దానం ఇచ్చిన ఫలితం కూడా ఉంటుంది. మహాలయ పక్షాల్లో మంచి గుమ్మడికాయ కూడా వారికి దానంగా ఇవ్వవచ్చు. ఇవన్నీ ఇస్తూ దక్షిణ కూడా మీ యథాశక్తి దక్షిణ కూడా ఇచ్చి మీరు చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే ఈ మహాలయ మీరు దక్షిణతో పాటుగా కూడాను మీరు వస్త్రం కూడా మీరు మీ శక్తి కొలది మీరు కనుక ఇవ్వగలిగే సందర్భం ఉన్నప్పుడు వారికి బట్టలు పెట్టడం, పంచలు చాప లాంటిది తీసుకుని అంగవస్త్రంతో పాటుగా వాళ్ళకి మనం బట్టలు పెట్టడం. అట్లాగే వారి భార్యకి కూడాను మీరు ఇవ్వగలిగితే ఒక జాకెట్ ముక్క అయినా సరే, పసుపు కుంకంతో పాటుగా జాకెట్ ముక్క
తాంబూలం ఇచ్చేసి ఇవ్వడం ద్వారా మీకు మంచి ఫలితం ఉంటుంది, మంచి పుణ్యం ఉంటుంది కూడాను. అట్లా చేయవచ్చు మీరు. అట్లాగే మీరు ఈ మహాలయ పక్షాల్లో మీరు చేసేటువంటి ఈ స్వయం పాకం మీ ఇంట్లో గతించిన వాళ్ళు, మీ తల్లి కానీ తండ్రి కానీ మరొకరు కానివ్వండి, ఏ తిథిలో అయితే మరణించారో ఆ తిథిలో చేయడం వల్ల మనకు మిక్కిలి ఫలితం ఉంటుంది. ఆ తిథిలో చేయవాలి. మీరు ఆ తిథిలో చేయలేని పక్షంలో మనకు రానున్న గురువారం నాడు భరణి నక్షత్రం రోజు మనం ఆ రోజు ఈ భరణి నక్షత్రం యముడికి ప్రీతికరమైన నక్షత్రం కాబట్టి ఆ రోజు మీరు భరణి నక్షత్రం రోజు ఈ స్వయం పాక దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇవి రెండు కూడా మీరు చేయలేని పక్షంలో మహాలయ అమావాస్య అన్నిటికంటే శ్రేష్టమైనది, చెప్పదగింది. కాబట్టి మహాలయ అమావాస్య రోజు ఈ స్వయం పాకం దానం ఇవ్వడం ద్వారా మీకు మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. మీరు ఈ విధంగా మహాలయ పక్షాల స్వయం పాకం ఇచ్చి మీరు పితృదేవత అనుగ్రహానికి పాత్రులై మీ పిల్లలు కానివ్వండి, మీ కుటుంబం కానివ్వండి ఉన్నతికి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.